తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏం పోషించారు? పాట పాడితేనే ఒక ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి సందర్భం నుండి అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా కేసీఆర్ నిలబడ్డ తర్వాతకే కదా తెలంగాణ పాట పాడడానికి ధైర్యం వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక భాషా సాంస్కృతిక శాఖలో గాయకులుగా ఉద్యోగాలు సాధించారు. ఇక్కడ ఒక ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన విధానం నచ్చక ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు. మీరు ఇంతగానో విమర్శిస్తారు రేవంత్ రెడ్డిని. అసలు ఏ ధైర్యం చూసుకొని 420 అంటారు, దొంగ అంటున్నారు? అట్లాంటి గడ్డ నుంచి పుట్టినోడిని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రజల నుండి వచ్చినటువంటి ప్రజల సమస్యల మీద పాడేటటువంటి గాయకుడిని. కేటీఆర్కి అహంకారం ఉంది, తగ్గలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే ఇంకా 10 ఎక్కువనే మాట్లాడాలనేది నా ఉద్దేశం. ఎక్కువనే మాట్లాడాలి బరాబర్. ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిన పాలన రేవంత్ రెడ్డికి తెలుసన్నా నోరు నెత్తిలో పెట్టుకుంటే ఊరంతా గెలిచి రావచ్చు అని. బీఆర్ఎస్ పాలన ఏదైతే ఉందో 10 ఏళ్ళు వాళ్ళు మంచిగా పరిపాలిస్తే మరి కాంగ్రెస్కి ఎందుకు అధికారం ఇచ్చారు? 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ప్రజలు అడగకున్నా అన్ని ఇచ్చింది. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఇక్కడైనా ఉన్నదా? కొట్లాడిదంతా బీఆర్ఎస్ పార్టీని. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా గొప్పోడా, రాజకీయ నాయకుడిగా గొప్పోడా? రాదనుకున్నటువంటి తెలంగాణని తీసుకొచ్చింది. అంటే కేసీఆర్ సొత్తా పాట అనేది ఒక విమర్శకుల యొక్క అభిప్రాయం. పాట బలమేందో పాట శక్తి ఏందో కేసీఆర్ గారికి తెలుసు. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో ఇట్లాంటి పాట పాడినటువంటి బెల్లి లలితక్కను 18 ముక్కలు నరిగారు. అందుకో రగుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకు అని పాట పాడినటువంటి మారోజు వీరను ఎన్కౌంటర్ చేసి అసలు మొదలు పాటని ఈ తెలంగాణలో ఒక ఆయుధం లాగా వాడిందే కేసీఆర్ గారు. సందీప్ మధ్యల ప్రజాగాయకుడా లేకపోతే బీఆర్ఎస్ కోసం ప్యాకేజ్ గాయకుడా? ఇటీవల విడుదలైనటువంటి మీ పాట యూరియా పైన వాడిపోయి నేడు కూలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా, దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా. మారోజు వీరన్న గారితో మీకు ఏమన్నా అనుబంధం ఉండేనా? చరిత్ర విన్నా, చదువుకున్నటువంటి వాళ్ళు. ఇండియా విప్లవ రైలు బండిని పట్టాలెక్కించి ఆ బండిలోన వీరన్న చూడరా సైరనూగుతుండు. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి రసమయ్య బాలకిషన్ ఎమ్మెల్యే అయింది, గోరెటి వెంకన్న రచయిత ఎమ్మెల్సీ అయింది. మరి ఇంత కొట్లాడుతున్న సందీప్ మధ్యలో ఏమవుతుంది? తర్వాత ఏదైతామా ఏందనేది అది పార్టీ నిర్ణయిస్తుంది. నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. తెలంగాణలో పాటకు ప్రత్యేకత ఉంది. శ్రమతో పాట పుట్టింది, ఉద్యమంతో పాట కీలకమైంది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందంటే అలా పాటే ప్రథమం. నిజాం నవాబుల నడ్డి విరిచింది, తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలను తరిమి కొట్టింది. తెలంగాణ ఉద్యమం తొలి దశలో మలిదశలో పాట చాలా కీలక పాత్ర పోషించింది. అయితే మలిదశ ఉద్యమంలో గానంతో ఉర్రూతలూగించి ప్రజలను చైతన్యం చేసి గులాబీ దండకు మేలైన బలంగా కొనసాగుతున్నటువంటి సోదరుడు గాయకుడు సందీప్ మద్దెల. ఈరోజు సందీప్ మద్దెలతో చాలా విషయాలు చర్చించుకుందాం. నమస్తే అండి సందీప్. నమస్తే అన్న. ఇప్పుడు మీరు గాయకుడిగా మారినరు, మీ బాల్యం నుంచే మీకు ఆ గానం అనేది వచ్చిందా లేకపోతే మధ్యలో ఏమన్నా వచ్చిందా? అంటే బై బర్త్, అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏ గాయకులైనా అంటే ఇటు ఉద్యమాల వైపు కావచ్చు, అటు సామాజిక ఉద్యమాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎదుగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక అంశాలను చూస్తూ మనం కొంత అటువైపు వెళ్తాము. మనకు బై బర్తే. నేను మధ్యలో ఎక్కడ సరిగమలు నేర్చుకున్నది లేదు, ఏడ కూర్చొని క్లాస్లోకి పోయింది కూడా లేదు. నా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 4th 5th క్లాస్ నుంచే క్లాస్ రూమ్లలో టీచర్స్ పాటల పోటీలు పెట్టినప్పుడు నేను కూడా లేవడం, పాడడము అట్లా కొంత అది కంటిన్యూ అయింది. మీ నేపథ్యం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు పెరిగిన వాతావరణం ఏంటి? మాది సొంతం వచ్చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లా. ఓకే. తొండ తిరుమలగిరి, ఓకే. పక్కన గుండెపూర్ అని ఉంటుంది. మాది గీత కార్మిక కుటుంబము. నాన్న కూడా తాళ్ళు ఎక్కేటోడు.
కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు ఏమి ఎక్కట్లేడు, వ్యవసాయ ఆధారిత కుటుంబం. అయితే పాత నల్లగొండ జిల్లా కాబట్టి మీ పైన ఎర్రజెండా పాటల నేపథ్యం ప్రభావం ఉన్నదా? 100% కంప్లీట్గా. మరి ముఖ్యంగా నల్గొండలో సూర్యాపేట ప్రాంతం అంటే ఒకవైపు భీమిరెడ్డి నరసింహారెడ్డి, మారోజు వీరన్న, ఇటువైపు వస్తే కారుపోతుల అంజన్న అని ఉంటాడు, అటువైపు పోతే సుద్దాల హనుమంత్ కావచ్చు, దొడ్డి కొమరయ్య, చాకరేలమ్మ, వీళ్ళందరూ చుట్టూ ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి గ్రామాలు ఇవన్నీ. అంటే అట్లాంటి నేపథ్యం ఉన్నటువంటి ఆ మట్టిలో పుట్టినా కాబట్టి నేను సినిమా పాటల వైపు పోకుండా ఇటు సామాజిక అంశాలు, ఇటు దళిత భోజనకు సంబంధించినటువంటి గీతాలు ఇటువైపు రావడం జరిగింది. ఇప్పుడు మారోజు వీరన్న గారి గురించి మాట్లాడారు కాబట్టి మారోజు వీరన్న తెలంగాణ వాదాన్ని మొదటగా తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అనేది చారిత్రక సత్యం. ఆ మారోజు వీరన్న గారి పైన మీ అభిప్రాయం ఏంటి? మారోజు వీరన్న గారితో మీకు ఏమన్నా అనుబంధం ఉండేనా? యాక్చువల్గా మారోజు వీరన్న 1997లో చనిపోవడం జరిగింది, ఎన్కౌంటర్ జరిగింది. వీరన్న చరిత్ర చూసిన, నేను చరిత్ర విన్నా, చదువుకున్నటువంటి వాడిని. అంటే వీరన్న ఆ చరిత్ర చదువుతున్నటువంటి సందర్భంలో అట్లాంటి ప్రభావం నా మీద ఉన్నది కాబట్టి నేను మిగతా వైపు వెళ్లకుండా అటు దళిత భోజన మూమెంట్ కావచ్చు, ఇటు తెలంగాణ ఆ రోజే 1997లోనే తెలంగాణ కావాలని సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ జనసభ సూర్యాపేటలో పెట్టడం జరిగింది, ఇటు భువనగిరిలో పెట్టడం జరిగింది. అంటే అట్లాంటి పరిస్థితి నుంచి వీరన్న ఎక్కడ ఎదిగి ఖచ్చితంగా తెలంగాణ అనే డిమాండ్ బలంగా చేకూరుతుందని అప్పుడున్నటువంటి రాజ్యం కుట్రబండి చంద్రబాబు అప్పుడు ఎన్కౌంటర్ చేయించడం జరిగింది. కాబట్టి వీరన్న చాలా గొప్ప నాయకుడు. నిజానికి ఈ టైంలో వీరన్న లాంటి వాళ్ళు ఉండుంటే తెలంగాణ ఉద్యమం పట్ల కావచ్చు, మరి ముఖ్యంగా సామాజిక తెలంగాణ కోసము తను ఒక అడుగు అందరికంటే ముందడుగు వేసేటాడు. వీరన్న గురించి ఒక పాట. ఇండియా విప్లవ రైలు బండిని పట్టాలెక్కించి ఆ బండిలోన వీరన్న చూడరా సైరనూగుతుండు, తూర్పు దిక్కున తుపానులేసి ఉత్తరాన మరి ఉరిమినాడురా, దక్షిణాన దండోర వేసెరా, మార్క్సు పూలే అంబేద్కరుల ఆలోచనతోటి మావో పందా ఉద్యమానికి మార్గమేసినాడు. ఇండియా విప్లవ రైలు బండిని పట్టాలెక్కించి ఆ బండిలోన వీరన్న చూడరా సైరనూగుతుండు. ఇండియాలో ఒకప్పుడు ఎర్రజెండా పార్టీ అంటేనే ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి సందర్భంలో వీరన్న లాంటి నాయకుడు వచ్చి, అంటే ఇండియాలో కులం ఉన్నది, ఈ కులాన్ని పటాపంచలు చేస్తూ ఏ కులానికి ఆ కులం ఏకమై ఒక ఎస్సీ ఎస్టీ బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఆ రోజే మారోజు వీరన్న ఇప్పుడు చాలామంది ఉన్నటువంటి LHPS కావచ్చు, MRPS కావచ్చు, గౌడ జన హక్కుల పోరాట సమితి కావచ్చు, కుల సంఘాలు, గొల్ల కుర్మ డోలు దెబ్బ కావచ్చు, ఇట్లా కుల సంఘాలు ఈరోజు నిర్మాణం అయ్యి మేమెంతో మాకంత వాటా కావాలని ఈరోజు ఇటు బీఆర్ఎస్ పార్టీతో కావచ్చు, అటు కాంగ్రెస్తో కావచ్చు, అటు బీజేపీతో పాటు ఇట్లా అన్ని రాజకీయ పక్షాల మీద ఒత్తిడి ఉందంటే దానికి ప్రధానమైనటువంటి మూల సూత్రం ఎవరంటే అది మారోజు వీరన్న ఆ రోజు స్థాపించినటువంటి ఇండియన్ కమ్యూనిస్టు సంయుక్త రాష్ట్రాల ఒక పార్టీ. అది వీరన్న వేసినటువంటి బీజం. అది తెలంగాణ వాదానికి కూడా వీరన్న బీజం వేసిన ఎలాంటి సందేహం లేదు. వీరన్న ఒకవైపు బెల్లి లలితక్క లాంటి వాళ్ళు కూడా తెలంగాణ కోసం పాట పాడినందుకే ఆ రోజు చంద్రబాబు కుట్రపూరితంగా ఈ వాదం ఇంకెక్కడ బలంగా అవుతుందో, ఇది పాట రూపంలో ప్రజలలోకి పోతే మనం ఆపలేమని 1997లో 1996 ఆ సందర్భంలోనే అనేక మందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసిండు. అందులో భాగంగానే మాధవరెడ్డి లాంటి వాళ్ళతోటి ఒక రకంగా కుట్రలు చేసి ఆ రోజు బెల్లి లలితక్కను 18 ముక్కలు నరికిండు. కాబట్టి ఇట్లా అనేక మందిని, అట్లాంటి సందర్భాలు చూసినటువంటి అనేక మంది మాలాంటి గాయకులము తెలంగాణ పాట పాడితేనే ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారో, తెలంగాణ పాట పాడితేనే ఒక నక్సలైట్ ముద్ర వేస్తారు అనేటువంటి సందర్భం నుంచి 2001 సంవత్సరంలో కేసీఆర్ గారు రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు పందాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం, రక్తపు చుక్క కింద పడకుండా, రక్తపు ఒట్టు కారకుండా శాంతియుత పందాలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణని సాధించుకుందామని, అది పార్లమెంటు పందాలో సాధించుకోవాలనే ఉద్దేశంతో మాలాంటి అనేక మంది వందలాది వేలాది మంది కవులు కళాకారుల్ని ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి పాటలు కావచ్చు, మాటలు కావచ్చు, ధూమ్ధాములు కావచ్చు, వేలాది మంది కళాకారులకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆ రోజు కేసీఆర్ గారు ముందు నిలబడి ఆయన వెనకాల మేమందరం ఉండి తెలంగాణ ఉద్యమంలో ముందుకెళ్ళడం జరిగింది. తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమం నేపథ్యాన్ని చూస్తే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నడపడంలో 100కు 100% గొప్ప నాయకుడు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ను పొగిడే వాళ్ళు యాక్సెప్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. రాజకీయంలోకి వచ్చేసరికి కేసీఆర్ పైన విమర్శలు మొదలైనవి. అయితే తెలంగాణ ఉద్యమంలో గాయకుల పాత్ర నాయకుల కంటే కూడా ఎక్కువగానే కొనసాగింది.
తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మీకున్న అనుభవం ఏంటి? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏం పోషించారు? తెలంగాణ ఉద్యమంలో అంటే నా గాయకులని ఒకవైపు చంద్రబాబు కావచ్చు, సీమాంధ్రకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు కావచ్చు, పాలకులు కావచ్చు, పాట పాడితేనే ఒక ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి సందర్భం నుండి బరాబర్ తెలంగాణ పాట పాడతాము, మా తెలంగాణ మాకు కావాలి, అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా, ఇసుంట రమ్మంట ఇల్లంతా మాదంటారా, వారెవ్వహ తిన్నింటి వాసాలు లెక్కిస్తారా, అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా, పరుగు పరుగునొచ్చినారు పట్నమూల వాలినారు, వలసొచ్చినదే మరిసి పెత్తందారులయ్యినారు, బర్రె జరిగెలోలే వచ్చి జిల్లేడమ్మ జిట్ట, మన బతుకాగం చెయ్యబటిరి జిల్లేడమ్మ జిట్ట. ఇట్లాంటి పాటలు పాడుకున్నామంటే, ఆ రోజు ఇంత ధైర్యంగా పాడినామంటే కేసీఆర్ గారు ఒక వ్యూహంతో కళాకారులందరినీ సమీకరించి ఒక ధూమ్ధామ్ అనే దాన్ని క్రియేట్ చేసి తను ఒక గొప్పగా కళాకారులందరినీ ఒక వేదిక మీద నిలబెట్టగలిగిండు. ఇవాళ చాలామంది చాలా రకాలుగా కేసీఆర్ ఒక్కడే తెలియదు తెలంగాణ, మేమందరం ఉన్నాం, కానీ కేసీఆర్ నిలబడ్డ తర్వాతకే కదా తెలంగాణ పాట పాడడానికి ధైర్యం వచ్చింది. గద్దరన్న వెన్నులో తూటాలు దించిన తర్వాత ఒకనొక సందర్భంలో గద్దరన్నకు మావోయిస్టు పార్టీ నిలబడ్డది కాబట్టి తన వెనకాల కొంత ధైర్యంగా నిలబడగలిగిండు. కానీ అదే కేసీఆర్ గనక లేకపోతే ఈ పాట ఎక్కడిది, ఈ తెలంగాణ ఎక్కడిది? ఇలా గింతమందిని గింత స్వేచ్ఛగా హైదరాబాద్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుకున్నటువంటి సందర్భం ఎక్కడిది? ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు పాట తెలంగాణ ఉద్యమం కేసీఆర్. అయితే తెలంగాణ ఉద్యమం కంటే ముందు పాటను చూసినట్లయితే పాట ఒక స్టేజ్ వరకే పరిమితమైంది, సామాజిక చైతన్యంలో భాగమైంది. కానీ రాజకీయ నాయకులు గాయకులను పెంచి పోషించి గాయకులను పాలకులకు ఒక బలంగా తీర్చిదిద్దుకోలే. కానీ తెలంగాణ ఉద్యమంలో పాట వచ్చినాక, తెలంగాణ ఏర్పడ్డాక కూడా పాట అనేది కేసీఆర్ అండ్ కోలాగా తయారైంది. కేసీఆర్ ఏం చేసినా ఒక పాట రూపంలో తీసుకొచ్చారు. కేసీఆర్ అభివృద్ధిని కానీ కేసీఆర్ ఉద్యమ నేపథ్యాన్ని కానీ పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధి తీసుకొని వచ్చారు. అయితే ఇటీవల ఏర్పడుతున్న పరిణామాలను కనుక చూసినట్లయితే ఇప్పటికి కూడా గాయకులంతా బీఆర్ఎస్ సైడే ఉన్నారు. కాంగ్రెస్కున్న గాయకులు చాలా తక్కువ శాతం. అంటే కేసీఆర్ సొత్తా పాట అనేది ఒక విమర్శకుల యొక్క అభిప్రాయం. మీరేమంటారు? అంటే నేనేమంటున్నాంటన్నా, అసలు మొదలు పాటని ఈ తెలంగాణలో ఒక ఆయుధంలాగా వాడిందే కేసీఆర్ గారు. అది ఎందుకంటే పాట బలం ఏందో, పాట శక్తి ఏందో కేసీఆర్ గారికి తెలుసు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, అంటే పాట పాడాలి అనే భయపడ్డటువంటి సందర్భంలో ఖచ్చితంగా వేదికలు నిర్మించి ఆ వేదికల మీద వందలాది మంది కళాకారులను సమీకరించి పాటతోటి ప్రజలకు తెలంగాణ వాదాన్ని చాలా గొప్పగా విప్పి చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి మాలాంటి వాళ్ళము వందలాది మందిమి, వేలాది మందిమి బరాబర్ ఖచ్చితంగా కేసీఆర్ గారి వైపే ఉంటాము. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు ఒక శ్రీరామ రక్షలాగా చూస్తాం. ఎందుకంటే ఒకప్పుడు విలేజ్లలో తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో, తడి గొంతులారిపాయే తుమ్మెదాలో, రాక రాక నల్లలొస్తే తుమ్మెదాలో, ఇట్లాంటి పాట పాడినటువంటి బెల్లి లలితక్కను 18 ముక్కలు నరిగారు. అందుకో రగుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకు అని పాట పాడినటువంటి మారోజు వీరను ఎన్కౌంటర్ చేశారు. ఇట్లాంటి సందర్భంలో గాయకులకు, పాటగాన్లకు, ఆటగాన్లకు, మాటగాన్లకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చి నిలబడ్డది కేసీఆర్ గారు. అంటే పాటని ఏ విధంగా ఒకవైపు నక్సలైట్ అంటే అడవులలోకి పోయేటటువంటి ప్రతి పాటగాన్ని సాధ్యమైనంత వరకు పాటలు పాడే ప్రతి ఒక్కరికి కొంత లెఫ్ట్ భావజాలం ఉంటుంది. అట్లాంటి వాళ్ళందరినీ కంప్లీట్గా సైడ్ చేసి తెలంగాణ ఉద్యమం వైపు తిప్పిండు కాబట్టి మేమందరం ఎన్కౌంటర్ కాకుండా ఈరోజు తెలంగాణ భూమి మీద బతికినాం. లేకపోతే నిజంగా నీ తెలంగాణ పాట పాడటానికి మొదలు బయటకు వచ్చినప్పుడే ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీ కొడుకు నక్సలైట్లలో పోతున్నాడని మా అమ్మకి చెప్పారు చాలామంది. లేదమ్మా నేను తెలంగాణ కోసం పాటలు పాడడానికి పోతున్నాను నేను చెప్పినటువంటి సందర్భాలు వేలాది ఉన్నాయి. నీ కొడుకుని పలానా ఆయన వచ్చిండు కానీ ఆయన మొన్నటిదాకా అన్నలలోనే ఉండి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు నీ కొడుకు కూడా అన్నలలోకి పోయేటట్టున్నాను అట్లా బెదిరింపులకు గురి చేశారు. అట్లాంటి పాటని అన్నలలోకి పోయి ఎక్కడ బూగుటకపోయి ఎన్కౌంటర్లు అవుతారన్నది భయపడినటువంటి వందలాది వేలాది మంది తల్లులకు ఇలా తెలంగాణ ఉద్యమం వైపు తిప్పి మాలాంటి వాళ్ళ ప్రాణాలను కాపాడిండని మాత్రం నేను నమ్ముతున్నా. కాబట్టి కేసీఆర్ గారి వైపు ఉంటాం. ఖచ్చితంగా పాటకు ఆకర్షితులై వేలాది మంది అడవులలో పోయి ఎన్కౌంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత నక్సలైట్లలో అంటే అడవులలోకి పోకుండా జనారణ్యంలో ఉండి ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి, పార్లమెంటు పందాలో తెలంగాణ కావాలని కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ వేలాది మంది గాయకులు బతికిన వాళ్ళు ఉన్నారు. పోయినటువంటి వాళ్ళు కూడా వెనక్కి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు.
మన సాంబశివుడే కావచ్చు, అవును మన కొనపూరి సాంబశివుడు అన్న అవును ప్రజాస్వామిక తెలంగాణ కావాలని ఆయన లొంగిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిండు. కొనపూరి రాములన్న కావచ్చు, ఇట్లా అనేక మంది. కాబట్టే మేము తెలంగాణలో కేసీఆర్ గారి సొత్తుగానే ఉంటాం, కేసీఆర్ గారికి తొత్తుగానే ఉంటాం. ఎందుకంటే ఒకవైపు పాలమూరు, పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా, పాత గోడలు పందిరి గుంజలు సిన్నబోయినాయి, ఇండ్లు దుమ్మురేగినాయి. ఇట్లాంటి పాటలు పాడుకున్నటువంటి పాలమూరు ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వలసలు వాపసు వచ్చినాయి. ఇప్పుడు పోయి పాలమూరును చూస్తే, ఇప్పుడు పోయి నాగల్ కర్నూలు లాంటి అచ్చంపేట లాంటి ప్రాంతాన్ని చూస్తే ఆ రోజు అసలు భూములకు ధరలు తెలంగాణ వచ్చే కంటే ముందు దుబ్బ కొట్టుకులాడింది. తుమ్మ చెట్టు మొలిచినాయి, సర్కారు చెట్టు మొలిచినాయి. సర్కారు చెట్లను కొట్టుకొని బొగ్గుబట్టికి అమ్ముకున్నటువంటి సందర్భం ఉన్నది. అదే మన జీవనోపాధిగా. అటువంటి పరిస్థితి నుంచి కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చిండు, నిధులు ఇచ్చిండు, ఉద్యోగాలు ఇచ్చిండు, యువతకు ఉపాధిని చూపించిండు. అది ప్రైవేట్ రంగం కావచ్చు, ప్రభుత్వ రంగం కావచ్చు. ఇట్లా అన్ని రంగాలలో తెలంగాణను డెవలప్ చేసిండు. కాబట్టే మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటాం. మీరు తెలంగాణ ఏర్పడ్డాక భాషా సాంస్కృతిక శాఖలో గాయకులుగా ఉద్యోగాలు సాధించారు. ఈ ఉద్యోగాలు సాధించిన తర్వాత మీరు గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఖచ్చితంగా పాటలు పాడుకుంటూ వెళ్ళారు. మీ జీవితం సాఫీగా జరిగింది. అయితే భాషా సాంస్కృతిక శాఖ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేసిర్రా, కేసీఆర్ పైన అభిమానంతో మీరు వెళ్ళిర్రా? ఈ రెండు కాదన్నా. ఫస్ట్ ఇక్కడ ఒక ఓటుకు నోటుకు దొంగైనటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన విధానం నచ్చక, అంటే ఇట్లాంటి పరిపాలకుల్ని ప్రశ్నించాలంటే ప్రశ్నించే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాట వచ్చినోడు, పాట రానోడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు లేనోడు, పైసలు తీసుకొని పాటలు పాడేటోళ్ళు కూడా ప్రతి ఒక్కడు ఒంటికాళ్ళ మీద ఎగిరిరు. కానీ రేవంత్ రెడ్డికి తొత్తులుగా మారి ఒక్కడు నోరు తెరవనప్పుడు మాత్రము అవసరం ఇక్కడ పాట, ఇక్కడ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నదని మాత్రమే, తెలంగాణ ప్రజల కోసం మాత్రమే ఆ ఉద్యోగం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ప్రజల పక్షాన ఉండాలనుకున్నాం. మీరు అన్నట్లు మరి 10 సంవత్సరాలు కూడా మీరు ప్రజల పక్షానే ఉండాలి కదా అని అంటారు. అంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రులు ఎవ్వరు చేయనని పనులు చేసిండన్న. ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నది. ఆయన ఆ రోజే చెప్పిండు. అంటే ఫ్లోరిన్ సమస్యతోటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్కడికక్కడ నడుములు వంకర పోయినటువంటి సందర్భం. మిషన్ భగీరథ లాంటి పథకం తీసుకొచ్చిండు. 3 జిల్లాలు చేసిండు. పరిపాలనని ప్రజలకు దగ్గరగా చేసిండు. మిషన్ కాకతీయతోటి చెరువులను దోవించిండు, భూగర్భ జలాలు పెంచిండు, ఒక హరితహారం తీసుకొచ్చిండు. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు పెద్దగా ప్రశ్నించాల్సినంత అవసరం లేదో అనిపించింది. ఎవడో గతి లేనోడు, అతి లేనోడు, మతి లేనోడు చివరి నిమిషాల్లో మా వైపు వచ్చారు. తర్వాత వాళ్ళు ఉంటారా ఉండరా అనేది వాళ్ళ ఇష్టం. కాబట్టి పార్టీ భాషా సాంస్కృతిక శాఖ అనేది మిమ్మల్ని సస్పెండ్ చేయలే, మీరే వెళ్ళిపోయారు. సస్పెండ్ చేసిరు. నేను ఎందుకు సస్పెండ్ చేసారు? రేవంత్ రెడ్డి గారి మీద పాట పాడినందుకు. ఏం పాట పాడారు? ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఓటుకు నోటు దొంగవు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు, ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతన్న మెడకేమో ఉరితాడు వేసావు. ఉత్తమాటలు చెప్పే దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఇస్తానటువంటి హామీలు 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఈ 6 గ్యారంటీలలో ఇంతవరకు అమలైంది, పూర్తిగా అమలైంది ఏది లేదు. ఉచిత బస్ అని పెట్టిండు, అమ్మలక్కలకు ఉచితంగా ఇచ్చిండు, మనలాంటి వాళ్ళ కాడ డబల్ ఛార్జీలు గుంచిండు. కాబట్టి ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. ఒకవైపు అవసరం లేని కాడ లగచర్ల భూములు కావచ్చు, HCU భూములు కావచ్చు, ఇస్తానటువంటి రైతు బంధుని ఇప్పటికే ఎగ్గొట్టిండు. పెంచుతానటువంటి పెన్షన్లు 4,000 రూపాయల పెన్షన్ చేస్తా అని చెప్పిండు. ఆ రోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి చిన్నమ్మ పెద్దమ్మ మీరు ఒక నెల రోజులు ఆగండి, వచ్చేసారి 4,000 తీసుకోమని చెప్పిండు. ఇప్పటికే 27 నెలలు దాటింది. మరి ఏది రైతు బంధు, ఏది కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి కొంత వాళ్ళని తప్పుదోవ పట్టించే పనిలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పాట పాడినందుకే మిమ్మల్ని అది పాడినా ఇంకా మొదలే వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నారు. వద్దురా అరెరరే వద్దురా అరె చల్ వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన,
అరెరరే రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, కోరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తన్నినట్లు అడగబోతే లల్లి పెట్టి అడ్డగోలు తిడుతున్నారు. వద్దురా అరెరెరె వద్దురా హరచల్ వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన వద్దురా నాయన. ఇక కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, తులమెత్తు బంగారం మీది నుంచి పెడతామని వలవేసి గుంజినారు, ఓట్లు బాగా పొందినారు, తులం మాట దేవుడెరుగు మాసమైన గీయలేదు, ఈ మాట తప్పిన కాంగ్రెసును ఓడించి తీరుదాము. వద్దురా అరెరెరె వద్దురా అరెచల్ వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన వద్దురా నాయన. ఓకే, వద్దురా కాంగ్రెస్ పాలన అంటున్నారు. మరి గతంలో ఉన్న బీఆర్ఎస్ పాలన ఏదైతే ఉందో 10 ఏళ్ళు వాళ్ళు మంచిగా పరిపాలిస్తే మరి కాంగ్రెస్కి ఎందుకు అధికారం ఇచ్చారు? నేనేమంటున్నానా, 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ప్రజలు అడగకున్నా అన్ని ఇచ్చిండు. వాళ్ళు కళ్యాణ లక్ష్మి అడిగిర్రా ప్రజలు? మీరు చెప్పండి, నన్ను అడగలేదు. అయినా కేసీఆర్ ఇచ్చిండు. మిషన్ భగీరథ నీళ్ళు అడిగిరా? అయినా కేసీఆర్ ఇచ్చిండు. దళిత బంధు అడిగిండా? అయినా కేసీఆర్ ఇచ్చిండు. రైతు బంధు అడిగిండా? అయినా కేసీఆర్ ఇచ్చిండు. దళిత బంధు అందరికి ఇవ్వలే కదా, ఇచ్చిండు. అంటే ఆయన మొదలు పెట్టిండు, షురూ చేసిండు. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ ఉంది, తిరుమలగిరి మండలంలో 2700 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చిండు. ఎంతో కొంత అయితే ప్రయోజనం జరిగింది కదా. అంటే ఒకటే అంటే హుజురాబాదు ఏదైతే ఉప ఎన్నిక అయితే ఉందో ఆ ఉప ఎన్నిక కోసం వచ్చింది దళిత బంధు. ఓకే, నిజానికి ఆ దళిత బంధే నిజానికి కేసీఆర్కు అది విమర్శల పాలు చేసింది. రాష్ట్రం అంతా ఇవ్వడంలో విఫలమైంది కాబట్టి దళితులంతా వ్యతిరేకంగా ఓటేసారు అనేది విమర్శకుల అభిప్రాయం. లేదన్నా, విషయం ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలని ఒక ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిండు. ఓకే, అది తిరుమలగిరి, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ, ఒకటి మదిరా కాన్స్టిట్యున్సీ, ఒకటి అచ్చంపేట కాన్స్టిట్యున్సీ, ఒకటి హుజురాబాదు, ఇంకొక కాన్స్టిట్యున్సీ ఏదో ఉంది. ఇట్లా పైలట్ ప్రాజెక్టుల కింద ఒక ప్రయోగంతో మొదలుపెట్టిండు. అది కంటిన్యూ చేసేటువంటి క్రమంలో కొంత ఎలక్షన్ వచ్చింది. సరే, ప్రజలు వాళ్ళు మార్పు, నేను రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అనేక మార్పులు, ఒకవైపు రైతు డిక్లరేషన్ కావచ్చు, ఒకవైపు యూత్ డిక్లరేషన్, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఎక్కడ అయినాయి? కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలకే ఆయన రిబ్బన్ కటింగులు చేసుకుంటా పత్రాలు ఇచ్చుకుంటా పోతుండు. ఎక్కడ ఇవ్వలే. కొత్త నోటిఫికేషన్లు అంటే ఇంతవరకు లేవు. నిరుద్యోగులే అంటున్నారు కదా, మేము ఊరూరు తిరిగినాము, కాంగ్రెస్ని గెలిపించినాము, ఇవాళ ఆ పరిస్థితి లేదని వాళ్ళే ఎక్కడికక్కడ ఆయన ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు నామినేషన్లు ఇస్తున్నారు. కాబట్టి ప్రజలు మార్పు, ఈయన ఏదో కొత్తగా చెప్తున్నాడు కదా, కేసీఆర్ మనం అడగక ముందే ఇచ్చిండు, ఈయన చాలా చెప్తున్నాడు కదా, ఒక మార్పులో భాగంగానే ప్రజలు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. కానీ ఇప్పుడు గనక ఎన్నికలు వస్తే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తక్షణమే రేవంత్ రెడ్డి దిగిపోవాలి, కేసీఆర్ రావాలి, సైకో పోవాలి, కేసీఆర్ రావాలి. ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారన్న, మేము చూస్తున్నాం కదా గ్రౌండ్లో ఎట్లా ఉన్నది ఏందన్నది. అంటే నేను బీఆర్ఎస్ పార్టీ గాయకునిగా చెప్పట్లేను, మీరు ఒకసారి మీరు కూడా గ్రౌండ్లోకి వెళ్ళి చూడండి. ఒకవైపు యూరియా సమస్య కావచ్చు, ఒడ్లు, కరోనా లాంటి కష్టకాలంలోనే ఏ ఒక్కరోజు రైతు బంధు ఆపలేదు కేసీఆర్. ఎక్కడ తడిసి ముద్దైనటువంటి వడ్లను కూడా తరుగు లేకుండా కేసీఆర్ గారు అప్పుడు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు కరోనా లేదు, కష్టకాలాలు అంతకంటే లేవు తెలంగాణలో. రేవంత్ రెడ్డి తెచ్చినటువంటి కష్టకాలమే. కేసీఆర్ లేక వచ్చిన కష్టకాలం అంటారు. ఎగ్జాక్ట్లీ, ఓకే. కరెక్ట్. యూరియా అంటే గుర్తొచ్చింది. ఇటీవల విడుదలైనటువంటి మీ పాట యూరియా పైన చాలా బాగా ప్రేక్షక ఆదరణ పొందుతుంది. ఒక్కసారి పాట. ఇప్పుడు యూరియా సమస్య కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు యూరియా లేదు అని రోడ్లు ఎక్కింది లేదు. ఇంత ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు వచ్చింది సమస్య? రేవంత్ రెడ్డి అనేట ఆయనకు పరిపాలన విధానం మీద ఆయనకు ముందు చూపు లేదు. అంటే నెక్స్ట్ విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది, ఇమీడియట్గా దాని మీద ఒక రివ్యూ మీటింగ్ జరగాలి. ఎట్లా అంటే బడులు ఎట్లుండాలి, బడిలో పిల్లలకు ఎట్లాంటిది మనం భోజనం, విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, విద్యా వ్యవస్థని ఏ విధంగా ఇంకా బలపరచాలనే విధానం లేదు. మొన్నటికి మొన్న వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అయిన ఆకునూరి మురళి రాజీనామా చేసిండు. అవును. ఇలా కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోసినటువంటి ఆకునూరి మురళికి నువ్వు పిలిచి పీటేసినావు. ఈ పీట కాదు నాయన, నీతో అయితలేదు, నేను చెప్పింది నువ్వు చేస్తలేవు, అంతా మీదంతా వన్ సైడ్ నడుస్తుంది, చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తుందని ఆయనకు కూడా ఒక క్లారిటీ ఉంది. కాబట్టి రిజైన్ చేసిపోయాడు. ఇట్లా యూరియా విషయంలో కూడా ముందు చూపు లేక వేలాది మంది రైతులు రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భంలో ప్రజల పక్షాన ఒక రైతు ఇంట్లో పుట్టినటువంటి ఒక రైతు బిడ్డగా నేను మానుకోట ప్రసాద్
కలిసి పాడడం జరిగింది. ప్రసాద్ రాసిండు. ఓకే. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పారాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే, నాడు పచ్చని పల్లెల్లో నెలవంక తీరు వెలసిన రైతన్న వాడిపోయి నేడు కూలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా, దేశానికే తిండి పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బస్తా కోసం అరిగోసలు పడుతున్నారో, తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం అరిగోసలు పడుతున్నారు, తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నారు. నిజంగా పాట చాలా బాగా రాసిర్రు. మీరు పాడిన విధానం కూడా చాలా బాగుంది. అంటే ఇది 2 తెలుగు రాష్ట్రాలలో. అవును. ఇక్కడ శిష్యుడు మొదలుపెట్టిన తర్వాత అక్కడ గురువుకు కూడా అదే పరిస్థితి వచ్చింది. నిజంగా చంద్రబాబుకు రేవంత్కు అంత దగ్గర సంబంధం ఉందా? 100%. రాజకీయ గురువు కావచ్చేమో కానీ పరిపాలనను మార్చేంత అక్కడ ఉండి చంద్రబాబు ఇక్కడ తెలంగాణలో పరిపాలన ప్రభావితం చేసేంత సంబంధం ఉందంటవా? అన్న సింపుల్ అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి హైదరాబాద్ని కరెక్ట్ మనసు పెట్టి ఇక్కడ తెలంగాణని పరిపాలన చేస్తే నీకు ఫ్యూచర్ సిటీ ఎందుకన్నా? ఎవడు కట్టమన్నాడు నేను ఫ్యూచర్ సిటీ? ఏం లాభం ఫ్యూచర్ సిటీ తోటి? ఎక్స్టెండ్ అవ్వకుండా పోతుంది సిటీ. అంటే ఊరు పక్కన ఇండ్లు ఇట్లా ముందుకు వెళ్ళిపోతాయి. కానీ ఊరుని తీసుకుపోయి నువ్వు ఎన్నో అడవిలో పెడతా అంటే ఎవడుంటాడు? ఏంది కథ? గక్కడనే దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ అని పెట్టిండు. ఒకవైపు హైడ్రా తీసుకొచ్చిండు, అవసరం లేని కాడ మొత్తం ఇళ్ళని కూలగొట్టిండు. నిజంగా నువ్వు చెరువులను కాపాడుతా అనుకుంటున్నావు కదా, ఉన్న కాడికి ఎక్కడి వరకు ఉన్నాయి దాన్ని కంటిన్యూ చేయి. అంతకంటే ముందు 10 సంవత్సరాల కంటే ముందు పర్మిషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పర్మిషన్లు ఇచ్చింది నువ్వు నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు. ఉన్న వాటిని కూలగొట్టి వచ్చేటువంటి పెట్టుబడులందరినీ బెదిరింపులకు గురి చేస్తూ ఒకవైపు ఎట్లొస్తాయి పెట్టుబడులు? రియల్ ఎస్టేట్ అనేది భూములు అమ్మకాలు కొనడాలు జరిగితేనే ఆర్థిక విధానం కొంత బెటర్గా ఉంటుంది. ఇలా 10 రూపాయలు పెట్టేటోడు ఇంకో 15 రూపాయలు పెట్టి ఒక దావత్ చేస్తాడు. ఆడ అసలు బొందు ఉంది, ఆ బొందని పూడ్చలేకపోతున్నా అని రేవంత్ రెడ్డి అంటుండు. మన ఆర్థిక వ్యవస్థ ఎలా బలంగా ఉంటుంది? రేవంత్ రెడ్డి బొంద కాదు, లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చిండు ఆయన. ఆ లంకె బిందెలు కాదు కదా, కేసీఆర్ గారు సరిగ్గా నిర్మాణం చేసి పెట్టిండు తెలంగాణని. ఉన్నటువంటి దాన్ని కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అప్పులైనా అంటావు. కాళేశ్వరం కట్టిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, పెన్షన్లు ఇచ్చిండు, 30 మెడికల్ కాలేజీలు, 30 జిల్లాలలో కలెక్టరేట్లు కట్టిండు, 1000కి పైగా గురుకులాలు పెట్టిండు, సన్నబియ్యం ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, ఇట్లా అనేక కార్యక్రమాలు చేసిండు. నువ్వు చేసింది ఎందుకు కొత్తగా? ఉన్న వాటిని కంటిన్యూ చేస్తే అయిపోతుంది కదా. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా గొప్పోడా, రాజకీయ నాయకుడిగా గొప్పోడా? 2 విధాలుగా గొప్పోడు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగానే గొప్పడని చూస్తాం. ఎందుకంటే రాదనుకున్నటువంటి తెలంగాణని తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత తన రాజనీతితోటి తన చతురతతోటి తెలంగాణని చాలా గొప్పగా పరిపాలించిండు. తెలంగాణ వస్తే చీకటి అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు చెప్పారు. అటువంటి తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇచ్చిండు. అవును. కాబట్టి బరాబర్ గొప్పోడే 2 విధాలుగా. ఉద్యమ నాయకుడిగా సక్సెస్ అయ్యిండు. అయితే ఉద్యమ నాయకుడిగా సక్సెస్ అయ్యి పక్తు రాజకీయ పార్టీ అని చెప్పి వచ్చినాక కేసీఆర్కు ప్రజలకు మధ్య దూరం పెరిగింది. ప్రగతి భవన్కు జనాలు వచ్చినా కేసీఆర్ కలవలేదు అనేది విమర్శలు. ప్రగతి భవన్ అనేది కేసీఆర్ గారు ఉంటున్నటువంటి నివాసం. ప్రజలు రావాలన్నా, ప్రజాప్రతినిధులు రావాలన్నా సీఎం కార్డు ఇవ్వడానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఏ పార్టీ ప్రజలని కలుస్తున్నాడు? అధికార నివాసాన్ని పక్కన పెట్టి జూబ్లీ హిల్స్ ఆయన సొంత ఇంట్లో ప్యాలెస్లో ఉంటుండు. మార్నింగ్ 7 to 10:30 వరకు ఆయన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, వేమనరేందర్ రెడ్డి లాంటి వాళ్ళ బిల్డర్స్ తోటి ఆయన మీటింగ్. ప్రజలతోటి కాదు, ప్రజాప్రతినిధులతో కాదు. వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ దొరకట్లేదు. కేసీఆర్ గారు ఏంటంటే ప్రజాప్రతినిధులకు టైం ఇస్తలేడని ఒక ప్రాపగండ వేసారు. కానీ ప్రజలకు చేయాల్సిన పనులు చేస్తున్నాడు కదా. ఒకవైపు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ వాళ్ళకే ఇస్తున్నాడు. ఇంకా ప్రజల్ని ఏం కలవాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డిని మీరు సొంత ప్యాలెస్ల నుంచి పరిపాలన చేస్తున్నారు. మరి కేసీఆర్ కూడా సెక్రటేరియట్ పోకుండా ఫామ్ హౌస్ నుండి పాలన చేసిండు, ప్రగతి భవన్ నుంచి పాలన చేసిండు. ప్రగతి భవన్ అనేది అది ప్రభుత్వ భవనమే కదా. అవును. అది ప్రభుత్వం అధికారికంగా సీఎం ఉండడానికి కట్టినటువంటి భవనము. రేవంత్ రెడ్డి లాగా ఆయన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లేడు, ఆయన సొంతం ఇంట్లో లేడు. ఓడిపోగానే వదిలిపెట్టి ప్రభుత్వాన్ని సొమ్ము కదా, అది వెళ్ళిపోయింది కదా. అవును. ప్రగతి అంటే ఫామ్ హౌస్ నుంచి కూడా పాలన చేసిండు కదా కేసీఆర్. ఎందుకు చేసిన? ప్రగతి భవన్ నిర్మాణం అవుతున్నప్పుడు కొద్ది రోజులు ఆయన వ్యవసాయ క్షేత్రం, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ అయినటువంటి ఎర్రవల్లి తన సొంత ఫామ్ హౌస్
అంటే ఆయన వ్యవసాయ క్షేత్రం అది. వ్యవసాయం అంటే కేసీఆర్ గారికి ఇష్టం కాబట్టి ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉండి పరిపాలన సాగించుడు తప్పేముంది. ఆయన పోయి రాష్ట్రంలో ఢిల్లీలో కూర్చొని ఇంకెన్నో ఊటీల్లో ఇంకెక్కడో అండమాన్ నికోబార్లో ఎక్కడో కూర్చొని చేయలేదు కదా పరిపాలన. ఓకే, మీరు ఇంతగానో విమర్శిస్తారు రేవంత్ రెడ్డిని. అసలు ఏ ధైర్యం చూసుకొని 420 అంటారు, దొంగ అంటున్నారు? నిజమే కదా అది, 420 కదా నిజం అనేది. కోర్టు తీర్పిస్తే నిజమవుతుంది. తీర్పు ఇచ్చింది కాబట్టి కదా జైలుకు పోయిండు ఆయన. తీర్పిస్తే జైలు పోలే, ఆరోపణలతో జైలుకు పోయిండు. ఆ కేసు నడుస్తున్నది. మరి అలాంటప్పుడు ఒక సీఎంను అంత ఘాటైన పదాలతోటి విమర్శిస్తున్నావు, అంత ధైర్యం ఎక్కడిది? అంటే మీ వెనకాల కేసీఆర్ను చూసుకున్నా, కేటీఆర్ను చూసుకున్నా వీళ్ళు ఎవ్వరు లేరన్నా. నేను పుట్టిందే తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన, నేను పుట్టిందే ఉద్యమాల గడ్డ అయినటువంటి తుంగతుర్తి ప్రాంతం నుంచి పుట్టిన. వాస్తవానికి అక్కడ పుట్టినటువంటి వాళ్ళకి ప్రశ్నించే తత్వం నుంచే మొదలవుతుంది. ఎవరు ధైర్యం ఇవ్వాల్సిన పని లేదు. ఎవరైనా ఇస్తే మాట్లాడాలనుకుంటే మాట్లాడలేం. ఫస్ట్ బై బ్లడ్డే బై బర్తే మన మూమెంట్ ఉన్నటువంటి ప్రాంతం అది. తెలంగాణ మూమెంట్ కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు. తెలంగాణ సాయుధ పోరాటం పుట్టింది ఎక్కడ? తుంగతుర్తి. గట్లాంటి గడ్డ నుంచి పుట్టినోడిని ఖచ్చితంగా ప్రశ్నిస్తా. అది ఏ విషయాలైనా, అది రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అన్ని విషయాల పట్ల ఖచ్చితంగా నిక్కచ్చి ఉంటాం. ఓకే, ఇప్పుడు జరుగుతున్నటువంటి 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం ఐకేపీ సెంటర్లోనే ఉంది అని చెప్పి ఇటీవల ఒక పాట విడుదల చేశారు. ఆ పాట కూడా నిజంగా చాలా మంచి లిరిక్స్ ఉన్నాయి. దానికి తోడు మీ గాత్రం ఏదైతుందో చాలా బాగుంది. ఒక్కసారి పాడండి. ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి, తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెసు సర్కారు తీరు చూసి. ఆగమైపోతుండు రైతు ఆరుగాలము చెమట సుక్క, ఆదుకునే దిక్కే లేక అల్లాడిపోతుండు రైతన్న నేడు. శరణంటూ వేడుతున్నాడే, చేతులెత్తి మొక్కుతున్నాడే, కాళ్ళ ఎల్లబడుతున్నాడే, కన్నీళ్ళ పాలవుతున్నాడే. ఎండకు ఎండి వానకు దడిసే తన పంటలెవ్వరు కొంటలేరంటూ. ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి, తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెసు సర్కారు తీరు చూసి. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు ఐకేపీ సెంటర్లు పెట్టిన తర్వాత ఏ ఒక్కరోజు నా పంట కొంటలేరనే పరిస్థితి లేదు. తనే స్వయంగా ట్రక్కులను, లారీలను, బస్తాలనిచ్చి రైతు దగ్గరికి పంపించిండు కేసీఆర్. కానీ ఈరోజు ఇంకొక నెల రోజులైనా కూడా ఇదే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ది. లారీలు పంపించే దిక్కు లేదు, పంట తీసుకునే దిక్కు లేదు, హమాలీల ప్రాబ్లం ఉంది. ఇదంతా ముందు చూపు ఉండాలి కదా. అవును, నిజానికి ఐకేపీ సెంటర్లో ఎక్కడ చూసినా కానీ ధాన్యం కనిపిస్తుంది. కొనుగోలు చేయమని చెప్పి 4 రోజులలో ఋతుపవనాలు వస్తాయని అఫీషియల్గా గవర్నమెంటే చెప్తున్నది. ఇప్పటికే సిరిసిల్ల ఏరియా, జనగాం ఏరియాలో ఋతుపవనాలు మొదలు కాబోతున్నాయి అని చెప్తున్నారు. అవును, అకాల వర్షాలకు పంట ముందు చూపుతూ ఉండాలి. ఎంతసేపటికి రియల్ ఎస్టేట్ దందాలు, ఎంతసేపటికి సెటిల్మెంట్లు, ఎంతసేపటికి కూర్చొని పైసలు లాగడము, ఇది తప్ప ఇంకోట్లేదు రేవంత్ రెడ్డి చేసేది. మరి ఇంత విమర్శిస్తున్నారు మీరు. రేవంత్ రెడ్డి ఇంకో వచ్చే టర్మ్ కూడా నేనే ఉంటా సీఎం. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు, అంతకుముందు 10 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డి ఉండు, అంతకుముందు 10 ఏళ్ళు చంద్రబాబు ఉండు. ఈ 10 ఏళ్ల సెంటిమెంట్ కొనసాగుతుంది తెలంగాణలో. ఇప్పుడు కూడా నేను 10 ఏళ్ళు ఉంటా అంటున్నాడు. ఏ ధైర్యంతో అంటున్నాడు? ఆయనకు నిజంగా అంటే మేకపోతు గాంభీర్యం అని నేను అంటున్నా. కానీ ధైర్యం ఉంటే ఒక్క వారం రోజులు తెలంగాణను వదిలిపెట్టి పెట్టుబడుల కోసము అమెరికా అటు తిరిగి వస్తే రేవంత్ రెడ్డికి అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఆయనని కిందికి లాగుదామా అని ఒకవైపు కోమటిరెడ్డి వాళ్ళు, ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒకవైపు బట్టి విక్రమార్క ఎక్కడికక్కడ ఆయనకు కాసుకొని కూకున్నారు. కాకపోతే ఆయన అటువైపు బీజేపీతో భవిష్యత్తు ఉన్నది ఆయనకు. ఆయన నడిచేదంతా నరేంద్ర మోడీ కనుసన్నల్లో, అటు చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నాడు. అటో ఇటో తొండి చేసి అయినా ఓటుకు నోటుకు దొంగలాగా ఏ విధంగా అయితే పట్టుబడ్డాడో, ఒక దొంగ బుద్ధులతో ఏమైనా మళ్ళీ అవకాశం ఉంటే అట్లేమైనా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ పోగేసుకొని ఏమైనా మళ్ళీ 5 ఏళ్ళు నేనే ఉంటానంటుండే. కానీ అవకాశం లేదు. ప్రజలు డిసైడ్ అయి ఉన్నారన్న. అదేంటి ఈ రాజకీయం అసలు అర్థం కాని విషయము. బీజేపీ తోటి బీఆర్ఎస్ పొత్తుందని కాంగ్రెస్ అంటది. ఇప్పుడు నువ్వు చెప్పేది బీజేపీ తోటి కాంగ్రెస్ పొత్తుందని అంటావు. కాంగ్రెస్ పొత్తుందనను రేవంత్ రెడ్డి పొత్తు. అదే రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ సీఎమే కదా. కాలేదు, కమలం కాంగ్రెస్. అది కమలం కాంగ్రెస్. రాకేష్ అని ఉంటాడు ఒక యువ జర్నలిస్ట్, ఆ తమ్ముడు ఎప్పుడు పోస్టులు పెట్టినా కమలం కాంగ్రెస్ అంటాడు. ఎందుకంటే ఇక్కడ రాహుల్ గాంధీ నిజంగా కాంగ్రెసే కనుక ఉండుంటే మొన్నటికి మొన్న బండి సంజయ్ కొడుకు 9 రోజులు దొరకడాన్న
9 రోజులు ఒక పోక్సో నిందితుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా బలంగా నిర్మాణమై ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దేశానికి ఒక రోల్ మోడల్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, గట్లాంటి పోలీస్ వ్యవస్థ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో 9 రోజులు ఒక పోక్సో నిందితుడిని దాచిపెట్టిన వెంటనే నరేంద్ర మోడీ నాయకత్వంలో చంద్రబాబు కనుసన్నల్లో బీజేపీ జెండా కింద పనిచేస్తున్నామని ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైంది. నిజంగా బండి భగీరథ విషయంలో కొట్లాడిందంటే ప్రజలు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు వాళ్ళందరికీ తోడై నిలబడ్డది గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ. అసలు ఈ కథ అంతా నడిపిందే గులాబీ జెండా గులాబీ దళం అంటారు కదా. అంటే వాడు నేరం చేయందే ఈ కథ నడిచిందా? అంటే బండి భగీరథ అనేటువంటి ఇంట్లో కూర్చుంటేనే తీసుకొచ్చి వాడిని తీసుకుపోయి పోక్సో కేసు పెట్టిరా. అంటే హనీ ట్రాప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. హనీ ట్రాప్ చేయడానికి వాళ్ళు చిన్న పిల్లలు కాదు. వానికి 24 సంవత్సరాలు, అమ్మాయి వెల్ సెటిల్డ్గా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి 6 అవర్స్ పోలీస్ స్టేషన్లో కూర్చుంటే వాడు దొంగచాటుగా కరీంనగర్కి పోయి ఈ అమ్మాయి మీద హనీ ట్రాప్ పెట్టిండు. గత్యంతరం లేక ఎట్నో గట్ల దీన్ని కార్నర్ చేయాలనే ఉద్దేశంతో పెట్టిండు. కానీ ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో అమ్మాయి కొట్లాడింది. నేను తగ్గే ప్రసక్తి లేదు, మాయ మాటలు చెప్పిండు అని సంగప్ప అనేట ఆయన మధ్యలో దూరి దీన్ని సెటిల్మెంట్ చేయాలనుకున్నా కూడా ఆ బిడ్డ కొట్లాడింది. ఆ బిడ్డ పక్షాన తెలంగాణ సమాజం నిలబడింది. మీలాంటి జర్నలిస్టులు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ముఖ్యంగా అన్ని విధాలుగా అందరికీ అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. వాడు ఒకవేళ అడ్డదారిన పోయి యూట్యూబ్ల మీద కేసులు వేసినా కూడా లీగల్గా ఫైట్ చేసింది ఆ బిడ్డతో పాటు. కాబట్టి ఇలా బండి భగీరథని రేవంత్ రెడ్డి ఎంత భద్రంగా 9 రోజులు దాచిపెట్టినా తీసుకుపోయి లోపటేసారంటే దానికి కారణం తెలంగాణ సమాజం ఏకతాటి మీదకి వచ్చి ఆ బిడ్డ పక్షాన్ని నిలబడ్డది. ఇప్పటికైనా బీజేపీకి నిజానికి నీతి నిజాయితీ ఉంటే వాళ్ళు పొద్దున్న లేస్తే జై శ్రీరామ్ అంటారు, జై భారత్ మాత అంటారు. కానీ ఇక్కడ ఒక భారతమాత కడుపులో పుట్టినటువంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగితే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మీద ఇప్పటి వరకు చర్యలు లేవు. ఇది ఎంత దౌర్భాగ్యం ఈ దేశంలో. సంజయ్ గతంలో భగీరథ మహేంద్ర టెక్ యూనివర్సిటీలో ఆడపిల్ల ఏదో విషయంలో ఒక అబ్బాయిని కొడితే ఎందుకు కొట్టిండు అన్నప్పుడు అప్పుడు సంజయ్ ముందరికి వచ్చి సుధపూస ముచ్చట్లు చెప్పిండు కదా, ఒక అమ్మాయిని బనాయిస్తే నా కొడుకు అడ్డుకున్నాడు, వీరుని లెక్క, సూర్యుని లెక్క, భగత్ సింగ్ లెక్క కొట్లాడిన అమ్మాయి తరపున మాట్లాడిండు. మరి ఇవ్వాలి ఏంది? ఇవాళ ఎందుకు మాట్లాడు? నేనే తీసుకుపోయి అప్పచెప్పినా, తీసుకుపోయి అప్పచెప్పిండా? కోర్టు రేపు పొద్దున నాకే అనుకూలంగా తీర్పిస్తుందని చెప్పి అంటుండు. మాకైతే ఒక విశ్వాసం ఉంది, ఓకే, చట్టం మీద నమ్మకం ఉంది. ఆ ఆడబిడ్డకు ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అందుకనే ఈ ఆడబిడ్డకు న్యాయం జరగాలని ఈరోజు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఏ విధంగానైతే ఒక తోడు దొంగల్లాగా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి పరిస్థితులలో ఒక పాట కూడా రాసినాం. న్యాయాన్ని తాకట్టు పెట్టి ధర్మం నమ్మిన నేతలు, ఢిల్లీతో పొత్తుగూడే గల్లీనేలే నాయకులు, ఆడపిల్ల మానం ప్రాణం అంటే మర్యాద లేనోళ్ళు, అందాల నా కూసోని ఆడుతున్నారు వాటలు, ఏళ్ళు కూడా నిండని సెల్లెకు ఎరవేసి ఎంబడి పడ్డది కామం, మందిలేసి బదనాము చేసి బాధ పెడుతున్నది అధికార గర్వం, చూస్తూ ఊరుకుంటదా తెలంగాణ సమాజం. కాబట్టి వాళ్ళు ఎన్ని లోపట వ్యవహారాలు నడిపించినా కూడా తెలంగాణ సమాజము చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఓకే, ఇప్పటికే బీజేపీ కొంత సోయిలో ఉంటే ఖచ్చితంగా బండి సంజయ్ని తప్పించి, ఎందుకంటే ఒక కేంద్ర హోంశాఖ కొంత ప్రభావితం చేయగలుగుతాడు. అధికారులు కావచ్చు, బహుశా రాజ్యాంగాన్ని కావచ్చు, న్యాయాలని ప్రభావితం చేయలేకపోవచ్చు, కానీ అధికారులు రాజ్యాంగాన్ని ఎవరు ప్రభావితం చేయలేరు. కోర్టులు ఉన్నాయి, కోర్టులు అది ఖచ్చితంగా పరిశీలిస్తాయి, తీర్పులు ఇస్తాయి. ఓకే, ఇక్కడ కేసీఆర్ గొప్ప నాయకుడు అని చెప్తున్నారు, ఉద్యమ నాయకుడు, రాజకీయ నాయకుడు. మరి గొప్ప రాజకీయ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజల పక్షాన, ఇప్పుడు మీరు చెప్పేటువంటి ప్రజలకు ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ప్రజల పక్షాన మాట్లాడాలి, పోరాటం చేయాలి, అసెంబ్లీలో తన వాదాన్ని వినిపించాలి. కానీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఎక్కడైనా ఉన్నదా? మరి ఫామ్ హౌస్లోనే ఎందుకున్నాడు? ఫామ్ హౌస్లో లేడన్నా. ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి గజ్వెల్లి ఎర్రవల్లి గ్రామంలో ఆయన వ్యవసాయ భూమిలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి లెక్క కొడంగల్కు పోకుండా లేడు. ఆయన సొంత నియోజకవర్గం గజ్వెల్.
అవును. గజ్వేల్ గజ్వేల్ ప్రజల మధ్య ఉన్నా ప్రజల మధ్యనే ఉన్నాడు. నిత్యం ప్రజలు వస్తారు ఆయన దగ్గరికి, ప్రజలు కలుస్తారు. ప్రజల దగ్గరికి ఆయన వెళ్తలేడు కదా. నో అంటే ఆయన పోతున్నాడు, ఆయన వస్తున్నాడు. ఇప్పుడు మీరు అంటున్నారు అసెంబ్లీకి మాట్లాడడానికి రావట్లేరు ఇప్పుడు కొట్లాడేదంతా బీఆర్ఎస్ పార్టీని. అసలు బీజేపీ ఉన్నదా? బీజేపీ ఏ విషయంలో కొట్లాడిందన్నా హెచ్సిఈ భూములు పోతున్నాయి అక్రమంగా, వ్యాపారాలకు కట్టబెట్టే పనిలో ఉంటే కొట్లాడింది ఎవరు? హెచ్సిఈ భూములు కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీని. కొట్లాడింది ఎవరు? రామన్న. ఆ రామన్నకు గైడ్ లైన్స్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారి నాయకత్వమే కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళం పాటలు పాడుతున్నామంటే కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఒక యుద్ధ గానమే కదా మేమంతా. ఇప్పుడు ఒకవైపు లగచర్ల రైతు బంధు విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కొట్లాడుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కొట్లాడుతుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ కావచ్చు, సూచనలు కావచ్చు, అన్ని విషయాల పట్ల. అయితే మీ మాట అయినా మీ పాట అయినా రామారావు యొక్క పోరాటమైనా కేసీఆర్ దర్శకత్వంలో నడుస్తుంది. ప్రతి గులాబీ సైనికుడు ఈరోజు కొట్లాడుతున్నారంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఇచ్చేటువంటి సూచనలు, ఆయన ఇచ్చేటువంటి సలహాల మేరకే నడుస్తుంది. బీఆర్ఎస్లో ఉన్నటువంటి గాయకులను చూసినట్లయితే రసమై బాలకిషన్ ఎమ్మెల్యే అయిండు, గోరెటి వెంకన్న రచయిత ఎమ్మెల్సీ అయిండు, దేశపతి శ్రీనివాస్ సింగర్ ఎమ్మెల్సీ అయిండు, సాయి చంద్ కార్పొరేషన్ చైర్మన్ అయిండు. మరి ఇంత కొట్లాడుతున్న సందీప్ మధ్యలో ఏమవుతాడు? ఫస్ట్ అయితే మా ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా ఈ రేవంత్ రెడ్డి నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. తర్వాత ఏమవుతామో ఏందన్నది సెకండరీ. ఫస్ట్ అయితే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి అంటే, సబ్బండ వర్గాలు సుఖశాంతులతో వర్ధిల్లాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. తర్వాత ఏదైతామో ఏందనేది అది పార్టీ నిర్ణయిస్తుంది, అది వాళ్ళ ఇష్టం. సందీప్ మధ్యలో ప్రజా గాయకుడా లేకపోతే బీఆర్ఎస్ కోసం ప్యాకేజ్ గాయకుడా? ప్రజల నుండి వచ్చినటువంటి ప్రజల సమస్యల మీద పాడేటటువంటి గాయకుణ్ణి, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి గాయకుణ్ణి. ప్యాకేజీల కోసం అనంటే అది నడవదు అన్నాయి. అట్లాంటి వ్యవస్థలో లేను నేను. బీఆర్ఎస్లో ఉన్న చాలా మంది సింగర్స్ అలాంటి వాళ్ళే అని కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్లో ఎవరు లేరు కదన్న. ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళంతా నా బిడ్డలు తెలంగాణ కోసం వాళ్ళు కడుపు కట్టుకొని ఉన్ననాడు తిన్నారు, లేనినాడు కడుపు మార్చుకున్నారనే ఉద్దేశంతో 580 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చిండు. ఇచ్చినటువంటి ఉద్యోగాలు ప్రజెంట్ కంటిన్యూ అవుతారు. ఆ రోజు గడీల పాలన అయింది పాట, గడీలలో బందీ అయింది అని మాట్లాడినటువంటి లఫూట్ లంగాగాన్లే ఇవాళ ఒక్కడు మాట్లాడతలేడు. మరి రేవంత్ రెడ్డి భజన చేస్తున్నారు కదా, ఎక్కడికక్కడ నోర్లు తెరుస్తలేరు కదా. గింత పెద్ద ఇష్యూ నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో, ఒక్క గాయకుడు మాట్లాడు. నీలాంటి వాళ్ళు ప్రశ్నించే జర్నలిస్టులు కొంతమంది మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు? ఆ రోజు చీమ సిటుక్కుమంటే మొత్తుకున్నారు, ఎవడు పడితే వాడు. ఇవాళ ఒక్కడు నోరు తెరుస్తలేడు. కాబట్టి ఉన్నది నేను మానుకోట ప్రసాద్ ఒక 3-4 ఉన్నాము. మిగతా వాళ్ళంతా మా మిత్రులే. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలలో వాళ్ళు ఉద్యోగ ధర్మంలో భాగంగా వాళ్ళు పనిచేస్తున్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చినా వాళ్ళు పనిచేయాల్సిందే, రేపు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కంటిన్యూ కావాల్సిందే, వాళ్ళ ఉద్యోగ ధర్మం అది. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చేసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? 100%. ఇప్పుడున్న రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే కేటీఆర్ భాష, రేవంత్ భాష, ఈ రెండు భాషలను చూస్తే కేటీఆర్కి అహంకారం ఉంది, తగ్గలేదు, కాబట్టి బీఆర్ఎస్ అధికారంలోకి రాదు అని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఇలా భాషను మీరు ఎలా చూస్తారు? కేటీఆర్ గారిది అయితే వాస్తవానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే ఇంకా 10 ఎక్కువనే మాట్లాడాలనేది నా ఉద్దేశం. ఎక్కువనే మాట్లాడాలి బరాబర్. ఎందుకంటే తన కన్న తండ్రి అన్న తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్, మనం అంటే నాకైతే తెలంగాణ జాతిపితగానే చూస్తాం. దానికంటే ముందు ఆయన కన్న తండ్రి కదా కేసీఆర్ గారు. అంటే నాయకుడిని పట్టుకొని పేగులు మెడకేస్తా, లాగులలో తొండలు జొరల కొడతా, తొక్కుకుంటూ పోతాము, పాతాళానికి దొక్కుతాము, తాగి ఇట్లా మాట్లాడినప్పుడు ఆయన కొడుకుగా ఆయనకు పౌరుషం ఉంటుందా ఉండదన్న? మీరు చెప్పండి. ఒక జర్నలిస్ట్గా బిడ్డగా అయితే ఉంటుంది, బరాబర్ ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు తక్కువనే మాట్లాడుతుండ్రు. రేవంత్ రెడ్డి అనేటువంటి ఇంకా 10 ఎక్కువ అన్నా కూడా నష్టం లేదు. అంటే ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి కావచ్చు, కానీ అంతకంటే ముందు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కదా, తెలంగాణ తెచ్చినోడు కదా. నువ్వు తెలంగాణ ఉద్యమకారుల మీదకి గన్ను పట్టుకొని పోయినోనివి నువ్వు రేవంత్ రెడ్డివి. తెలంగాణ కోసం వేలాది మంది చచ్చిపోతుంటే చంద్రబాబు కాళ్ళొత్తుకుంటా కూర్చున్నోనివి. ఇలా ఏదో అడ్డుమారు గుడ్డి చూపిలా మాయ మాటలు చెప్పి నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసీఆర్ గారిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతా అంటే ఎవరు ఊకోవడానికి సిద్ధంగా లేరు. ఆయన భాషను చూసే ఇలా చాలామంది ప్రజలు అసహించుకుంటారు. అసలు వీడు తిట్టడానికి వచ్చిండా, పరిపాలన చేయడానికి వచ్చిండా, వీడు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికే సిగ్గు అవుతుందని కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలే మాట్లాడుతారు. ఓవరాల్గా నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు చాలామంది మాట్లాడే భాష మాత్రం
తర్వాత తరానికి ఏం నేర్పాలని మాట్లాడుతారో అర్థం కావట్లే. భాష మార్చుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అది నిజానికి కేసీఆర్ గారు కూడా చాలా గౌరవంగా విమర్శ ఉన్నది, చాలా గౌరవంగా హాస్యాస్పదంగా ప్రతిపక్ష నాయకుల మీద సెటైర్లు వేసినటువంటి వ్యంగ్యాస్త్రాలు విసిరేవాడు. గలీజ్ భాష. మెడల పేగులు తీసి మెడల గీసుకుంటా, లాగులలో తొండలు జొరల కొడతా అంటే ఇక తొండల రెడ్డి అవుతాడా, ఆయన రేవంత్ రెడ్డి అవుతాడా, అది ఆయన కర్మ. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి భాష కాదు అది. వయసులో పెద్దోడు, తెలంగాణని తెచ్చినటువంటి వాడు, నీ బాస్ అయినటువంటి చంద్రబాబుని ఇక్కడి నుంచి తంతే అక్కడ పోయి పడ్డాడు. అట్లాంటి ఆయనను పట్టుకోనంటే ఖచ్చితంగా మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా అలానే ఉంది కదా. అదే చెప్తున్నా, కొడతా పీక్తా ఇవన్నీ. నేను ఏమంటున్నాంటన్నా, ఖచ్చితంగా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, రాయిని రాయితోనే తీయాలన్నట్లు ఇట్లా మాట్లాడేటోళ్ళకి ఇట్లనే మా సమాధానం చెప్పాలి. ఆయన అట్లానే మా అధికారంలోకి వచ్చిండు కదా రేవంత్ రెడ్డి. ఏది పడితే అదే మాట్లాడి తొక్కుకుంటూ వస్తా అన్నాడు, కూర్చొని వస్తా అన్నాడు, నిలబడి వస్తా అన్నాడు, గిట్లా మాట్లాడే వచ్చిండు కదా. కాబట్టి ఆయన ఇప్పుడు కేసీఆర్ గారిని ఏది పడితే అది మాట్లాడుతున్నప్పుడు ఆయన కొడుకుగా ఖచ్చితంగా అంతకు పదింతలన్నా కూడా నష్టమేం లేదన్నది మా అభిప్రాయం. ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డగా, ఆ వామపక్ష భావజాలం ఉన్న బిడ్డగా మీకు సాంబశివుడికి ఉన్నటువంటి అనుబంధం ఏంది? ఆ సాంబశివుడి పైన ఒక పాట. సాంబశివుడు అన్న తెలంగాణ ఉద్యమంలో అన్నతో పాటు కలిసి పని చేయడం జరిగింది. ఓకే. అంటే ఆయన ప్రజాస్వామిక తెలంగాణ కావాలని ఆయన మావోయిస్ట్ ఉద్యమం నుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులు మూసీ పరివాహక ప్రాంతం దాని విముక్తి కోసమని ఒక మూమెంట్ చేయబోయిండు. అప్పుడున్నటువంటి రాజ్యం అప్పటికే ఆయనని కొంత కుట్ర చేసి లేపేయాలనే ప్రయత్నం జరిగినప్పుడు కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిలో గులాబీ కండువా కప్పుకోవడం జరిగింది. అట్లా వేలాది అనేక ధూమ్ధాంలలో అన్నతో పాటు పార్టిసిపేట్ చేయడం జరిగింది. తను చనిపోయిన రోజు కూడా, తన మీద అటాక్ చేసి తనని చంపేసిన రోజు కూడా నేను అదే సభలో ఉన్నా, సంగం గ్రామంలో ఉన్నా. అన్న మాట్లాడే కంటే ముందు నాతో పాట పాడించిన తర్వాత సందీప్ పాట పాడినాక నేను నెక్స్ట్ మాట్లాడతా అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా నేను అన్న బండ్లనే ఎక్కిన, సాంబశివుడు అన్న వెళ్ళేటువంటి బండే ఎక్కిన. నేను హైదరాబాద్కి రావాలి, మిగతా వాళ్ళంతా పోవాలి. ఇంకా నేను అన్నతో పాటు వెళ్దామని ఎక్కిన. నా ఫోన్ మర్చిపోవడం వల్ల నేను మళ్ళీ బండి దిగిన. సరే నువ్వు ఫోన్ తీసుకొని రా, నేను ఇక్కడ మన మీడియా మిత్రులకు కొంతమందికి వాళ్ళకు ఫుడ్ అరేంజ్ చేసిరు, వాళ్ళతో పాటు నేను తింటా, ఈ లోపు నువ్వు వచ్చేసి కంప్లీట్ చేసుకుని అన్నాడు. మేము పోయి తినే టైంలో అది జరిగినటువంటి సందర్భం. కాబట్టి నిజానికి సాంబశివుడు అన్న ఒక గొప్ప నాయకుడు. ఆయన ఉండుంటే కేసీఆర్ గారు చాలా ఇట్లాంటి ఆయన అవసరం మనకు. ఆయన అండర్ గ్రౌండ్లో తిరిగింది కదా, ఇటు మన ఆదివాసులు, చెంచులు, ఇట్లా చాలా నల్లమలతో బాగా అనుబంధం ఉంది కదా. ప్లస్ కొంత ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈయన ప్రభావం ఉంటుంది. ఇట్లాంటి అవసరం ఉందని తను వెంబడి భువనగిరిలో పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేసిందంటే సాంబశివుడే. 100%. ఒక్క భువనగిరికే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నువ్వు స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగొచ్చు అని కేసీఆర్ గారు ఆయనకు ఫ్రీడమ్ ఇచ్చేసిండు. కాకపోతే అప్పటికే పెద్ద ఆయన కూడా చెప్పడం జరిగింది, పరిస్థితులు బాగలేబట్టుంది, ఏమైనా ఇబ్బంది అవుతుందంటే కూడా అన్న నాకు అట్లా ఏం లేదని తనే చాలాసార్లు చెప్పడం జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు అప్పుడు ఇదే చంద్రబాబు పెంచి పోషించినటువంటి నయీం. కానీ ఆ రోజు సాంబశివుడు అన్న 10వ రోజు కార్యక్రమానికి కేసీఆర్ గారు వచ్చిండు. ఎవ్వరికి ధైర్యం లేదన్న, వాళ్ళే కాంగ్రెసే పెంచి పోషించారు నయీంని. ఆ సందర్భంలో నయీం పేరు మాట్లాడాలంటేనే ఒకవైపు గుబులు పుట్టేటువంటి సందర్భంలో వలిగొండకు వచ్చి చెప్పిండు, తెలంగాణ వచ్చిన తర్వాత సాంబశివుడిని చంపినటువంటి హంతకులు ఎంత తోడైనా ఏరి పారేస్తామని చెప్పిండు కేసీఆర్ గారు. నేను ప్రత్యక్షంగా ఆ సభలో ఉన్నా. సాంబశివుడు అన్న వాళ్ళ అమ్మ నాన్న అటువైపు కూర్చున్నారు, బిడ్డ ఇటువైపు కూర్చున్నది. పెద్ద ఆయన ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడిండు, చాలా ధైర్యంగా మాట్లాడిండు. నయీం అంటే నాటే జోకు. ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రిని మేనేజ్ చేసుకున్నాడు. కానీ ఆ రోజు ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పిండో, వచ్చిన తర్వాత నయీంని ఏ విధంగానైతే ఒక అరాచక శక్తులు తెలంగాణలో ఉండడానికి వీల్లేదని లేపేశాడు. ప్రభుత్వం పెంచి పోషించిన వ్యక్తే నయీం అని అంటారు. అంతే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నయీం పోయిన తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో ప్రత్యక్ష సాక్ష్యం ప్రజెంట్ మనం అందరం. అది మాత్రం నిజం. కాబట్టి అప్పుడు నేను సాంబశివుడు అన్న మీద వాడిన పాట
జై బోలో సాంబశివుడ జై బోలో రే జనమ్మదిలో నీ పేరు పదిలంబులే నీ త్యాగం మరువం నీ బాటలు విడువం గుండె గుండె తెలంగాణ జెండాలెగురేస్తాము జై బోలో అరే రే జై బోలో సాంబశివుడ జై బోలో రే జనమ్మదిలో నీ పేరు పదిలంబులే గడిలపై తిరగబడ్డ నల్లగొండ బిడ్డ గల్లబట్టి గుంజి కొట్టిన గరీబోళ్ళ అడ్డ త్యాగాలకు నిలయమైన విప్లవాల పల్లెలు న్యాయానికి నడుము గట్టిన నల్లగొండ పల్లెలు పువ్వు పుట్టంగానే పరిమళ వెదజల్లినట్టు ప్రజాయుద్ధ పందాలు పయనమైపోయినావు జై బోలో సాంబశివుడ జై బోలో రే జనమ్మదిలో నీ పేరు పదిలంబులే. మీ గానం నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. బీఆర్ఎస్కు ఉన్న బలంలో సాయి చంద్ పోయిన తర్వాత మీ స్థానం అదే అని అందరూ ప్రశంసించాల్సినటువంటి విషయం. అయితే ఇంత మంచి గాయకుడు మీరు ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని మేము కోరుకుంటాం. అయితే మీకు ఉద్యమ నేపథ్యంలో పాడినటువంటి కొన్ని పాటలు మా యువతరంగం ఛానల్ కోసం కొన్ని పల్లవిలు పాడండి. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారున మోకైరణముల ఒరిగినారా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చాటి నెత్తురు చిమ్మినారా ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల కథన రంగమున కాలు దూవినై ఉయ్యాలో ఉయ్యాల గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా తారల్లారా రాలిపోయినారా మా తారల్లారా రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా. ఇది బాగా ఎక్కువ మీకు అత్యధిక ప్రజాదరణ తీసుకొచ్చిన సాంగ్ ఇది. నిజానికి తెలంగాణ బతుకమ్మను అమరవీరులకు ఉన్న అనుబంధాన్ని బాగా రాసిన పాట ఇది. యశ్పాలన రాసినటువంటి పాట. ఓకే. ఇక మిగతా వేదికలలో అప్పుడు ఎక్కువ వాడుకునేటువంటి పాట గోదావరి సీరన రాసినటువంటి పాట. హరి అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి మా కలికే కలే తెలంగాణ పిలుపులై రాష్ట్రం వచ్చేదాకా ఇక ఆగదు పొలికే కలే అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి రగులుతున్నది తెలంగాణము రాయేసుడారా కదులుతున్నది ప్రజా ఉద్యమం లేయేసుడాలేరా ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన లాటి తుటల రాజ్యమాయ తెలంగాణ జిల్లాలోన మీ సమ్ములిసిన కొడుకుల చూసి ఆశాలెన్నో పెంచుకుంటే చదువుకోని గొప్పోళ్ళై శాస్త్రని కలలు గంటే కన్నందుకు కంటి పాపల కాటికైనా మోయకుండా గుండె కోత మిగిలిపాయ తెలంగాణ జిల్లాలోన అవ్వాయ్యకు ఆశే లేదు తెలంగాణ పల్లెలోన. ఇట్లాంటి వందలాది పాటలు తెలంగాణ ఉద్యమంలో ప్రజల వద్దకు తీసుకెళ్ళామంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో. చాలామంది అంటారు ఏంది పోయి వద్దులైతే కేసీఆర్ 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 అంటే నిజానికి కేసీఆర్ గారు లేకపోతే అసలు ఈ ధూమ్ధామ్ వేలికి ఎక్కడిది. అప్పుడు పైసలు ఇచ్చేటోళ్ళు ఎవరు? ఒక విషయం ఏంటంటే మైక్ పెట్టాలన్నా టెంట్ వేయాలన్నా బల్లెపీట వేయాలన్నా జనాన్ని సమీకరించాలన్నా కేసీఆర్ గారు 2001 నుండే కదన్నా స్టార్ట్ అయింది. అంతకంటే ముందు ఎక్కడి అసలు ప్రజా ఉద్యమాలను ఎవరన్నా పాట పట్టుకొని ముందెళ్తేనే ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి 100% నాటి కాంగ్రెస్ నాయకులైనా నేటి కాంగ్రెస్ సీఎం అయినా రేవంత్ రెడ్డితో సహా తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ వల్లనే అని చెప్పి అందరూ యాక్సెప్ట్ చేశారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ యొక్క పాత్ర అది చరిత్రలో ఎవరు తుడిపేయలేని సత్యం అది. కాబట్టి కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిన పాలన ప్రజలకు మరింత దగ్గర ఉండే వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఉండేది కాదని దగ్గర లేదు అనేది కాంగ్రెస్ వాళ్ళు వేసినటువంటి ప్రాపగండ. వాళ్ళ అధికారం కోసము అడ్డదారులు దొక్కి కేసీఆర్ మీద నిందలేసుకుంటూనే పోయిరు తప్ప వాళ్ళు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో రాలేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి గద్దె మీదకి. ఎందుకు దగ్గర లేడన్న ప్రజలకు దగ్గర ఉంటేనే కదా అన్న కేసీఆర్ నువ్వు రా ఎప్పుడు వస్తావు నువ్వే రావాలి మాకని
పల్లె నుంచి మొదలు పెడితే పట్నం దాకా, రైతు నుంచి మొదలు పెడితే సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగి వరకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలకు దూరం అయింది అనేది వాళ్ళు వేసినటువంటి ప్రాపగండ. రేవంత్ రెడ్డికి తెలుసన్నా నోరు నెత్తిలో పెట్టుకుంటే ఊరంతా గెలిచి రావచ్చని. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక తొండి, ఒక మాయ ముచ్చట చెప్పిండు, ప్రజల్ని తప్పుదోవ పట్టించిండు. కాబట్టి ప్రజలకు చాలా దగ్గర ఉన్నాడు కేసీఆర్ గారు. కాబట్టే 2 సార్లు అధికారంలోకి వచ్చిండు. 3వసారికి వీళ్ళు ఏదో చెప్తున్నాడు కదా, ఒకసారి ఈయన మాట కూడా ఇందామని ప్రజలు జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. ఇప్పటివరకు చాలా మంచి విషయాలు చాలా వివరంగా డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ రౌండ్ మీకు. నేను లీడర్ల పేరు చెప్తా, వాళ్ళ గురించి 1 వర్డ్ ఆన్సర్ కానీ లేదంటే మీ ఫీల్ కానీ చెప్పండి. మోడీ ఈ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ యువతని కంప్లీట్గా పాతాలోనికి దూకుతున్నటువంటి నరేంద్ర మోడీ. అమిత్ షా కులాల పేరుతోటి మతాల పేరుతోటి విభజిస్తూ పాలిస్తూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నటువంటి అమిత్ షా. కేసీఆర్ తెలంగాణకు జాతిపిత. కేటీఆర్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. హరీష్ రావు ఫైర్ బ్రాండ్. కవిత తండ్రికి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలలో ఉన్నది, దాన్ని మేము గొప్పగా చూడట్లేం కవితక్క గారిని. ఓకే. సాంబశివుడు తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక గొప్పగా ఒక యుద్ధభేరిలాగా యుద్ధం చేసినటువంటి నాయకుడు సాంబశివుడు. పూలే బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో చదువు అవసరమని ఒక అడుగు ముందేసినటువంటి వాడు. గద్దర్ ఒక ప్రజా యుద్ధ నౌక. గ్యాదర్ కిషోర్ ఎదుగుతున్నటువంటి యువతరానికి ఒక దిక్సూచిలాగా నిలబడినటువంటి వాడు గాదర్ కిషోర్. ఓకే. ఇన్ని చెప్పిన సందీప్ తెలంగాణ ప్రజల కోసము తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసము ఎప్పటికీ ప్రశ్నిస్తున్నటువంటి గాయకుడిని. నిజంగా సందీప్ గాత్రం చాలా గొప్పగా అనిపిస్తుంది. విన్న ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ వినాలనిపించుకునేటువంటి గాత్రం ఇది. ఇలా ప్రజల కోసం గాయకుడిగా మారి కెరియర్ను ముందుకెళ్తున్నటువంటి సందీప్ భవిష్యత్తులో చాలా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి యువతరంగం కోరుకుంటుంది. సందీప్ను అభిమానించేటువంటి అందరి అంతరంగం కూడా అదే. ఇది ఈరోజు మన గెస్ట్తో. థ్యాంక్ యూ సందీప్. థ్యాంక్ యూ అన్న.